మీడియాతో మాజీ మంత్రి ధర్మాన మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అవకాశం లేదు. ప్రజలకు, సామాన్యమైన ప్రజలకు ప్రభుత్వ పరంగా వైద్యం అందించడం కష్టమవుతున్నటువంటి జిల్లాలను ఐడెంటిఫై చేసి ఆ జిల్లాల్లో ఈ కాలేజీలన్నీ ఇవ్వడం జరిగింది. సుమారు 17 కాలేజీలు శాంక్షన్ తీసుకురావడం, అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఒక స్కీమ్ ద్వారా వచ్చినటువంటి కొన్ని కాలేజీలు అయితే మిగతావన్నీ మనం ప్రభుత్వమే ఒక సిస్టమేటిక్ పద్ధతిని అనుసరించి ఈ కాలేజీలు నడవడానికి అవసరమైనటువంటి విధానాన్ని రూపొందించి, ఆ విధానం అంటే ఏంటంటే 50% సీట్స్ 15,000 రూపాయల ఫీజుతో విద్యార్థి చదువుకునేటట్టుగా, అదే 35% కోటా సీట్లు 15 లక్షల ఫీజు చెల్లించేటట్టుగా మధ్యతరగతికి, ఎన్ఆర్ఐ కోటా కింద ఉన్నటువంటి 15%వి 20 లక్షలు చెల్లించేటట్టుగా, హాస్పిటల్ మెయింటెనెన్స్కి ఇబ్బంది లేకుండా ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు వైద్యం అందుబాటులో వచ్చేటట్టుగా ఒక విశాలమైన ప్రయోజనాన్ని ఆశించి ఈ హాస్పిటల్ని రూపకల్పన చేయడం జరిగింది. కాలేజ్ 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 అని అంటారు. కాలేజ్ అసలు కాదు. ఆ కాలేజ్ ఎక్కడవుతుంది? మనం ఎప్పుడూ ఎరగనటువంటి ఒక మారుమూల ప్రాంతం అక్కడికి వెళ్తుంది. అది కాలేజేనా? కాదు, ఆసుపత్రి. విద్యార్థులకి, వైద్య విద్యార్థులకు బోధనతో సహా ఒక సమగ్రమైన ఆసుపత్రి అందుబాటులోకి తెస్తున్నాం. ఆ విధంగా మనం చూడాలి. కానీ మీరు ప్రైవేట్ పీపుల్కి ఇస్తామంటే ప్రైవేట్ పీపుల్ ఎందుకు మీరు ఇచ్చేస్తుంటారో చెప్పండి. ఈ భారం మేము మొయ్యలేము అనే కదా మీరు చెప్పేది. ప్రభుత్వం ఎక్కడ చేయగలదు అనేటువంటి మాట కదా. ప్రభుత్వం చేయదు అన్నప్పుడు ప్రైవేట్ పీపుల్కి దేనికి ఇస్తుంటారు? మీరు వాళ్ళు చేయగలరని ఎలాగనుకుంటున్నారు? అంటే మీరు జనం దగ్గర డబ్బు వసూలు చేసుకోండి అని చెప్తున్నారు. ఎనభై సంవత్సరాల తర్వాత కూడా మారుమూల ప్రాంతానికి ఒక బోధన ఆసుపత్రి వస్తే అది కూడా మనం ఇవ్వలేని దిక్కుమాలిన పరిస్థితులు ఉంటే ఎలా? 80 సంవత్సరాలు చూశారు. ఇప్పుడైనా ఒక బోధన ఆసుపత్రి వస్తుంది, మాకు గవర్నమెంట్ ఆసుపత్రి వస్తుంది అని చూస్తే అది ప్రైవేట్ పీపుల్కి ఇచ్చి మీరు మళ్ళీ దోచుకోండి అని చెప్పే కార్యక్రమం చేస్తే నిజంగా మనం ఏం బాధ్యత వహిస్తున్నట్టు? ప్రజల ఆరోగ్యం మీద మనం ఈ ప్రభుత్వాలు ఏం బాధ్యత వహిస్తున్నట్టు? ఇంత చిన్న విషయం ఇంత చర్చ జరగాల? ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఒక్కరిని అడగండి, ఒక విద్యార్థిని అడగండి, తల్లిదండ్రులను అడగండి, ఒక పేషెంట్ని అడగండి, ఆ పేషెంట్ కుటుంబ సభ్యులను అడగండి, సాధారణమైన పౌరులను అడగండి, అందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. పోనీ మీరు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు సర్వే చేయండి. ఏ ఒక్కరూ దీనికి అనుకూలంగా లేదు. కారణం ఏంటంటే రాష్ట్రంలో పెద్ద దోపిడైపోతుంది. వైద్యం అనేటువంటి పేరుతో దోపిడై